మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం 5 రోజుల పాటు అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మరి చండీ యాగం, అందులో భాగంగా ఈరోజు సహస్ర చండీ యాగం చేస్తున్నాం 5 రోజుల పాటుగా 18 నుంచి 22. ఈరోజు మొదటి రోజు మరి చాలా అంగరంగ వైభవంగా వినాయకుడి పూజ, గౌరీ పూజ, నవగ్రహాలు, ముఖ్యంగా ఇవాళ రుద్ర అభిషేకం కూడా చేయడం జరిగింది. ఇంకా సాయంకాలం నుంచి హోమము, తర్వాత పట్టణం ఆల్రెడీ మార్నింగ్ స్టార్ట్ అయింది. సో ముఖ్యంగా మరి పిల్లల్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డిసెంబర్ జనవరి వచ్చిందంటే పిల్లలు కొంచెం చదువు స్ట్రెస్ అవుతుంటుంటారు. కాబట్టి ఆధ్యాత్మికంగా వాళ్ళని మనం తీసుకెళ్ళినట్టు మన సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకు తెలియజేయడం ఒకటి, అట్లాగే
మరి వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా పెంచాలన్న ఉద్దేశంగా మనం ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి జూన్ నుంచి మనం మే వరకు కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇది జనరల్లీ ప్రతి విద్యా సంస్థలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన కార్యక్రమాన్ని చేయడంలో కూడా ఉద్దేశం ఏంటంటే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు తెలియచెప్పాలి. ఇప్పుడిప్పుడే మన వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. పూజలు చేయడానికైనా, దేవుడి దగ్గరికి వెళ్ళడానికైనా ఒకప్పుడు సిగ్గుపడుతూ వెళ్ళేవాళ్ళు ఇవాళ ధైర్యంగా వెళ్తున్నారు. ఇది ఇంకా కూడా మన సంప్రదాయాలను బలంగా మరి మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఎంత గొప్ప చదువు చదివినా సంస్కృతి సరిగా లేనప్పుడు అసలు మనం ఏమీ చేయలేము. కాబట్టి మా పిల్లలందరికీ మేము ముఖ్యంగా చెప్తున్నాం, చదువుతో పాటుగా మంచి క్రమశిక్షణ, చక్కటి క్రమశిక్షణ, మన సంప్రదాయాలను పాటిస్తూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, ఓకే, గురువు తర్వాత అట్లాగే దేవుణ్ణి ఆరాధిస్తూ జీవితంలో సన్మార్గంలో నడవాలి. అట్లాగే ఒక 10 మందికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అంటే అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి అన్న విషయాన్ని ఇవాళ పిల్లలకు తెలియజెప్పడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. సెల్ఫిష్నెస్ అనేది తీసివేయాలి. ఏదైతే నెగటివ్ క్వాలిటీస్ ఉంటాయో వాటికి దూరంగా ఉండాలి. అవి అసలు దరిదాపులకు కూడా రానివ్వకూడదు అన్న విషయంగా మరి పిల్లలకు మేము చెప్తున్నాం. మరి ఈ చండీ యాగం ఇవాళ సహస్ర చండీ యాగం నిజానికి చెప్పాలంటే అది ఒక అమోఘమైన ఘట్టం ఇక్కడ. మరి ఇందులో పాల్గొంటున్న ప్రతి వారు నిజానికి ధన్యులు అనుకోవచ్చు. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా సహస్ర చండీ యాగం, ఇంతవరకు ఎవరు కూడా సహస్ర చండీ యాగం మన కరీంనగర్ జిల్లాలో చేయలేదు. మరి అటువంటిది ఇక్కడ జరుగుతుండడం మరి అందరూ కూడా వచ్చి తిలకించి మరి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇంకా 4 రోజులు కూడా ఉంది కాబట్టి మరి ఆ చండీమాత యొక్క అనుగ్రహానికి అందరూ కూడా వేలాదిగా తరిగి రావాలని కోరుకుంటూ మరి సమస్త ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.